ఫర్ అవర్ పీస్ వాజ్ అపాన్ హిమ్, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. చూసారండి, అతిక్రమాల బట్టి గాయపరచబడ్డాడు, దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అంటే మనం ఒక క్రమ పద్ధతిలో లేము గనుక ఆయన మీద పడింది. పరలోకంలో నడిచినటువంటి దేవుడు ఈ భూలోకానికి మన కోసమే వచ్చాడు, అతిక్రమాలు తీసివేయడానికి, దోషాలు తీసివేయడానికి, శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడండి. ఈ లోకంలో నిర్దోషిగా నిష్కలంకుడుగా జీవించాడు. గ్రామాలు తిరిగి అనేకులను స్వస్థపరిచాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, బీదలను కనికరించాడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు, కట్టబడినటువంటి వారిని విడిపించాడు, దరిద్రులను విడిపించాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే అన్యాయపు తీర్పు తీర్చిరి అని ఉంది బైబిల్లో. పిలాతు ఒక సాక్ష్యం ఇస్తాడండి ఆయన గురించి. ఆ రోమా గవర్నమెంట్లో ఆయన ఒక రాష్ట్రపతి. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు, ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ హిమ్, ఆయనలో నాకు ఏ దోషము కనబడలేదు అని సాక్ష్యం ఇచ్చినటువంటి పిలాతే 39 కొరడా దెబ్బలు కొట్టడానికి వాళ్ళకి అప్పగించేశాడు. ఏ దోషము లేదని సాక్ష్యం చెప్పినటువంటి పిలాతే చూడండి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడండి. సాక్ష్యము బాగానే చెప్పాడు, కానీ ఒక అసమర్థుడులాగా అయిపోయాడు. యేసు ప్రభుకి ఆ రోజుల్లో అన్యాయపు తీర్పు తీర్చారంటండి. సృష్టికర్తకే అన్యాయపు తీర్పు అంటే మనకు న్యాయం వస్తుంది, మనకు న్యాయం జరుగుతుందండి? ఆయన్నే అన్యాయపు తీర్పు తీర్చారని యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో పిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు. ప్రధాన యాజకులు, ఆ అధికారులు వచ్చి ఆయన ముందు నిలబెట్టారు. ఈయనకు శిక్ష విధించండి అంటే పిలాతు ఆయన చూసి అంటున్నాడు, ఆయన ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి అంటున్నాడు ఆయనలో దోషం కనపడలేదంట. ఎంత మంచి పవిత్రుడండి. అంటే సిలువ వేసినప్పుడు ఎవరెవరు ఆయన గురించి ఏం మాట్లాడారో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ఆ రోమన్ ఆర్మీ, ఆ సైనికులు అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా అండి? ఆయన గురించి, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నువ్వు ఫస్ట్ రక్షించుకో. ఫోజులు కొడుతున్నావు కదా, నేను యూదుల రాజునని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, నువ్వు యూదుల రాజు అయితే, ఇఫ్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ జూయిష్, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, సేవ్ యువర్ సెల్ఫ్. చూడండి ఎలా ప్రొవోక్ చేస్తున్నాడు సాతానుడు. చాలాసార్లు అలాగే మాట్లాడతాడు. అక్కడ సిలువ దగ్గర అంటున్నాడు, ఆయన్ని ఒక అసమర్థుడిగా చిత్రీకరిస్తున్నారండి. నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. సైనికులు ఆయన్ని అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభునే ఇన్సల్ట్ చేశారు, యేసు ప్రభునే సర్కాస్టిక్గా మాట్లాడారు, యేసు ప్రభునే డిగ్రేడ్ చేసి మాట్లాడారు, యేసు ప్రభునే తృణీకరించారు. ఇక మనం ఎంత అండి, మనం ఎంత? అదే లూకా సువార్త 23వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంటున్నారు, జూయిష్ లీడర్స్, రోమన్ లీడర్స్, పబ్లిక్ అంతా అంటున్నారు, వీనిని సిలువ వేయండి, సిలువ వేయండి. దే షౌటెడ్ సేయింగ్ క్రూసిఫైయింగ్ క్రూసిఫైయింగ్, సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నారంటండి. ఏం కేకలండి? ఆదివారం మట్టలు పెట్టుకొని, మట్టలందరూ పట్టుకొని చేతుల్లో హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం,
రాజుగా వస్తున్నటువంటి హోసన్నకే జయమని జయప్రవేశం చేసి వెల్కమ్ చేశారు, రెడ్ కార్పెట్ పెట్టి. 5 రోజుల తర్వాత అంటున్నారు, సిలువ వేయండి, సిలువ వేయండి. ఈ రోజుల్లో కూడా అలాగేనండి. అందరూ జయోత్సాహం చేశాం, ఊరేగించారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, జీవాధిపతి అని ఉత్సాహంతో, కేరింతలతో, ఆనందంతో, అరుపులు, కేకలు, కేరింతలు, డప్పులు, శబ్దాలతో ఆయన రాజు అని పలికినటువంటి వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా అండి? సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేస్తున్నారు. నువ్వు పిలాతు స్థానంలో ఉన్నావా? సైనికుల స్థానంలో ఉన్నావా? అక్కడ అరిచిన అరుపుల స్థానంలో ఉన్నావా? నీ గుండె మీద చేసుకొని ఈ రాత్రి ఒప్పుకో. కొంతమంది ఇలాగే అంటున్నారు, ఆయనలో ఏ దోషము లేదంటారు, చేసే తప్పులన్నీ చేస్తానే ఉంటారు. పిలాతు ఆయనలో ఏ దోషము కనబడలేదంట. ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ హిమ్ అన్నటువంటి పిలాతే ఏం చేశాడో తెలుసా అండి? నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా, దయ లేకుండా, కపటముతో ఏం చేశాడో తెలుసా? 39 కొరడా దెబ్బలు కొట్టడానికి ఆయన్ని అప్పగించేశాడు. మనం ఏం చేస్తున్నామండి? ఇండైరెక్ట్గా ఆయనేమో డైరెక్ట్గా అప్పగించాడు, మనమేమో ఇండైరెక్ట్గా యేసు ప్రభుని అప్పగిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరము యేసు ప్రభుని అప్పగిస్తూనే ఉన్నాం. పబ్లిక్ అంతా అంటున్నారు, షౌటింగ్ చేస్తున్నారు, సిలువ వేయండి, సిలువ వేయండి. ఆ గుంపులో ఒకవేళ నువ్వు కూడా ఉన్నావేమో. రాష్ట్రపతి ఆయన మాట్లాడిన గుంపులో నువ్వు కూడా ఉన్నావేమో. సైనికులు మాట్లాడిన గుంపులో నువ్వు కూడా ఉన్నావేమో. పబ్లిక్లో మాట్లాడినటువంటి ప్రజలు మాట్లాడిన ఆ మాటల్లో సిలువ వేయండి, సిలువ వేయండి అని ఉన్నావేమో. తెలీదండి మనం. ఇప్పుడు వీళ్ళు అనుకొని ఉంటారా? పిలాతుకు తెలిసి ఉంటుందా నా గురించి బైబిల్లో ఈ విధంగా రాసి ఉంది? సైనికులు అనుకొని ఉంటారా? లేకపోతే పబ్లిక్ అనుకొని ఉంటారా? లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అక్కడ ఏమని ఉంటుందంటే, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు సజీవుడైనటువంటి దేవుడవైతే నిన్ను నువ్వు రక్షించుకో. అక్కడ అధికారులు మాట్లాడుతున్నారండి. రోమన్ ఆఫీసర్స్ ఏమంటున్నారో తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఇఫ్ యు ఆర్ ద క్రైస్ట్, ద చూజన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుడు ఎన్నుకున్న క్రీస్తు అయితే, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రభువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. సిలువ దగ్గర ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రోజుల్లో, అక్కడ రాయబడిన మాటలన్నీ సిలువ దగ్గర ఉండి మాట్లాడే మాటల్లో. ఆ అధికారులో నువ్వు కూడా ఒక్కరివై ఉన్నావేమో. ఎందుకంటే ఆయన వీళ్ళ మాటలు అక్కడ ఎవరెవరు మాట్లాడారు, ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఈరోజు చెప్తున్నానండి. రాష్ట్రపతి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రోమా సోల్జర్స్ ఆర్మీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడున్న పబ్లిక్ ఒక స్టేట్మెంటు, అధికారులందరూ అక్కడున్న ఆఫీసర్లు అధికారులందరూ ఏమంటున్నారంటే ఆయన అలా నిలబెట్టేశారండి. నిలబెట్టేసి ఏమంటున్నారు తెలుసా? నువ్వు ఇతరులను రక్షిస్తావు కదా, నువ్వు అనేకులను రక్షించావు కదా, ఇప్పుడు నువ్వు క్రీస్తు అయితే, ఇఫ్ యు ఆర్ ద క్రైస్ట్, ద చూజన్ ఆఫ్ గాడ్, దేవుడు ఎన్నుకున్నటువంటి క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. మనం కూడా చాలాసార్లు అలా మాట్లాడిన గుంపులో ఉన్నామేమో. ఇవన్నీ కూడా ఆయన్ని, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. హల్లెలూయా. ఆయన దెబ్బలు తినింది మనల్ని బాగు చేయడానికి,
మన కుటుంబాలను బాగు చేయడానికి, భర్తను మార్చడానికి, భార్యను మార్చడానికి, పిల్లల్ని మార్చడానికి, అక్రమ సంబంధాలను విడిపించడానికి, వ్యభిచారులను మార్చడానికి, దొంగలను మార్చడానికి, లంచగొండులను మార్చడానికి, వడ్డీ వ్యాపారస్తులను మార్చడానికి ఆయన అంత మంచి మాట మాట్లాడాడండి. ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు? ఏదో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కాదు. ఆయన దెబ్బలు తిన్నాడని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టుకొని లేకపోతే స్టేటస్లో పెట్టుకుంటే సరిపోదు. ప్రాక్టికల్గా నీ లైఫ్లో, నా లైఫ్లో, మనందరి లైఫ్లో, భార్యాభర్తల లైఫ్లో, పిల్లల లైఫ్లో మీరు అనుకోవాలి, ఆయన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఉట్టిగాడు దెబ్బలు తిన్నాడండి ఆయన. ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క రోగం నుంచి విడిపిస్తుంది. పాస్టర్ గారు ఈ క్యాన్సర్ నుంచి విడిపిస్తుందా? పాస్టర్ గారు ఈ HIV నుంచి విడిపిస్తుందా? పాస్టర్ గారు ఈ అక్రమ సంబంధం నుంచి విడిపిస్తుందా? విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. గ్రామాలు తిరిగి కుటుంబాలను బాగు చేశాడండి. ఆయన చూసి అంటున్నారు, నువ్వు ఇతరులను రక్షిస్తానంటున్నావు కదా, ఫోజులు కొడుతున్నావు కదా పెద్ద. శిలువ మీద ఆయన వేదన పడుతూ, బాధపడుతూ, నిష్కలంకుడుగా, నిర్దోషిగా ఆయన శిలువ మీద వేలాడుతుంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నారు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో నీ గుండె మీద చేసుకొని, దేవా నేను నిజంగా ఆ ప్లేస్లోనే ఉన్నా, నన్ను క్షమించవా అని అడగాల. నిన్ను నువ్వు రక్షించుకో. సేవ్ యువర్ సెల్ఫ్, కమ్ డౌన్ ఫ్రమ్ ద క్రాస్. నిన్ను నువ్వు రక్షించుకో, శిలువ మీద నుంచి దిగి మమ్మల్ని కూడా రక్షించు. ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారండి, ఎంత సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు. కొంతమంది రక్షించబడి కూడా సర్కాస్టిక్గా మాట్లాడే సేవకులు ఉన్నారు. రక్షించబడి కూడా సర్కాస్టిక్గా మాట్లాడే విశ్వాసులు ఉన్నారు. మనం మారాలండి. యేసు ప్రభు పోలికలకు ఎప్పుడొస్తావో తెలుసా? నీ మాట మార్చుకున్నప్పుడు. నీ విధానము, నీ చూపు మారాలి, మాట మారాలి, బ్రతుకు మారాలి. ఊరికే గుడ్ ఫ్రైడే అంటే సరిపోదు, చర్చికి వెళ్ళొస్తే సరిపోదు, అలాగని వెళ్ళొద్దు అంటవలేదు. నువ్వు వెళ్తే నువ్వు రోజు రోజుకి క్రీస్తులాగా మారాలని కోరుకుంటున్నాడు. నేరస్తుడు, ఒక క్రిమినల్ ఒక సూపర్ మాట మాట్లాడతాడండి. ఆయనలో ఏ దోషము లేదంట. హల్లెలూయా. హి హాస్ డన్ నథింగ్ రాంగ్. ఆయన ఏ తప్పు చేయలేదంటండి. దొంగ చెప్తున్నాడండి. మనమేమో చెప్పట్లేదు కానీ ఇండైరెక్ట్గా లంచాలు తీసుకొని ఆయనను దొంగగా ప్రూవ్ చేస్తున్నాం. ఇండైరెక్ట్గా కానుక చర్చిలో ఆ బాక్సులో ఆ బ్యాగ్లో వేసినట్టు వేసే ఆ కానుక తీసుకునే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా దొంగలే. దొంగ అంటే ఏదో నువ్వు బయట రోడ్డు మీద దొంగతనం కాదు. దేవుడికి ఇవ్వవలసినటువంటి ఆ కానుక వేయాల్సింది వేయకుండా తీసేసుకుంటున్నావు చూడు, అది కూడా దొంగతనమే. నీ జీతం కాకుండా ఎక్స్ట్రాగా నువ్వు ఆఫీసులో కరప్షన్ చేస్తున్నావు చూడు, అది కూడా దొంగతనమే. దేవుడు నీకు ఇచ్చిన డబ్బును సేవ కోసం వాడమంటే నీ యొక్క లగ్జరీ కోసం నువ్వు వాడుతున్నావు చూడు, అది కూడా దొంగతనమే. నీకు పబ్లిక్ విశ్వాసాలు ఎందుకోసం ఇస్తున్నారు? ఇది లైవ్ కోసం వాడు పాస్టర్ గారు అంటే, నేను నా లగ్జరీ కోసం వాడాను అనుకోండి, నేను ఒక పెద్ద దొంగనే. నీకు ఏదైనా దేవుడు ఇచ్చాడంటే అది దేవుని పని కోసం మనం వాడాలా. చాలా సీరియస్ అండి ఇది మ్యాటర్. నువ్వు రాష్ట్రపతి స్థానంలో ఉన్నావా, ఆ ఆర్మీ స్థానంలో ఉన్నావా, పబ్లిక్ స్థానంలో ఉన్నావా, ఆఫీసర్ స్థానంలో ఉన్నావా, ఒక నేరస్తుడిలాగా ఉన్నావా? నేరస్తుడు అలా చెప్తారంటే ఎవరైనా నమ్ముతారండి? ముందే భయంకరమైనటువంటి గజ దొంగ యేసు ప్రభుని చూసి అంటున్నాడు, హీ హాస్ డన్ నథింగ్ రాంగ్. ఆయన ఏ తప్పు చేయలేదు. సూపర్ అండి. అబ్బా ఎంత మంచి మాట మాట్లాడాడండి. శతాధిపతి మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా అండి? దిస్ మ్యాన్ వాజ్ రైచియస్ మ్యాన్. హల్లెలూయా. ఇతడు నీతిమంతుడు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు ఒక్కసారి చూసుకో. ఇవన్నీ రాసి పెట్టుకొని నువ్వు ఉన్న ప్లేస్లో టిక్ చేసుకో. ప్రభా తప్పైపోయింది ప్రభా, క్షమించి ప్రభా అనాల. చివరిగా
లూకా 23:34 యేసు ప్రభు ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. డాడీ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే వర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చూస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు గనక వాళ్ళని క్షమించేసేయి. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, క్షమించేసేయి. దేవా నా దోషమును కడుగు అని దావీదు అడిగితే అక్రమ సంబంధం పెట్టుకొని దావీదు దోషాన్ని కడిగేసి ఇక మళ్ళీ దావీదును ఆ దృష్టితో చూడలేదు. అది నా యేసయ్యకు ఉన్నటువంటి ప్రత్యేకత. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నారండి ఒక్కొక్కరు అసలుకి. నా దోషాన్ని బాగా కడుగు. ఒక 5 రోజుల క్రితము హోసన్నా జయం, హోసన్నా జయం అని పలికినటువంటి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు సిలువేయండి, సిలువేయండి అంటున్నారు. 3 మేకులు పీక్కోలేకపోతున్నావే, నువ్వేం దేవుడు అవుతావు? సిలువ మీద నుంచి దిగిరాలేకపోతున్నావే, నువ్వేం దేవుడు అవుతున్నావు? అది ఇప్పుడు డైలాగ్ కాదు, అది 2025 సంవత్సరంలో డైలాగ్ కాదు, అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రోమన్ ఆర్మీ వాళ్ళు మాట్లాడి ఆ పబ్లిక్ మాట్లాడిన స్టేట్మెంట్ అండి అది. అది ఇప్పుడు డైలాగ్ కాదు. మనం ఎందుకు ఉలికి పడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఏ స్థానంలో ఉన్నావో నిన్ను నువ్వు సరి చేసుకొని ముందుకొస్తే దేవుడు నిన్ను క్షమించి కనికరించి ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబాలని బాగు చేసి స్థిరపరిచి బలపరిచి బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. థాంక్యూ జీసస్. హల్లెలూయా. మరి ఇప్పుడు కాల్స్ మాట్లాడతామండి, ప్రార్థన చేస్తాం. థాంక్యూ జీసస్. కార్యక్రమం చివర్లో మాత్రం అందరి కొరకు ప్రార్థన చేస్తామండి. ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ తీసి పెట్టుకోండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హలో, వందనాలమ్మా. హల్లెలూయా. 2 సార్లు అబార్షన్ పెళ్ళి 5 సంవత్సరాలు అన్నమాట. అమ్మా 2 సార్లు అబార్షన్ పెళ్ళైన కొత్తలో ఒక సంవత్సరం. ఇప్పుడు ప్రార్థన చేస్తాను. దేవుడు నీ గర్భాన్ని ముట్టి ఆమేన్, ఆమేన్. yes. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు సిలువలో కార్చిన రక్తాన్ని Thank you, గర్భ Jesus. సంచిలో ప్రోక్షించండి Thank you, తండ్రి. Jesus. మీరు Thank you, ముట్టండి Jesus. నాయన, గర్భం నిలిచినట్లు ఆజ్ఞాపించండి. Hallelujah. చక్కని బిడ్డను దయచేసి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ఆమేన్. తండ్రి. నెంబర్స్ ఆమేన్. ఫస్ట్ నోట్ చేసుకోండి. మనకు ఒక 10 minutes ఉందండి ప్లీజ్. హలో, కొత్తగా ఎవరైనా ఈ రోజే చూసామన్న వాళ్ళు నెంబర్ నోట్ చేసుకోండి. హలో. సరే అమ్మా. పిల్లలు లేనటువంటి వాళ్ళు, కుటుంబాలు సరిగా లేనటువంటి వాళ్ళు, హలో. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు దయచేసి ఫోన్ చేయండి. వందనాలమ్మా. హల్లెలూయా. అమ్మా మా బాబు చదువుతా ఉన్నాడు, జాబ్ రాలేదమ్మా. సర్వశక్తిమంతుడా నీకు వందనములు. ఈ స్తోత్రం, తల్లిని కనికరించి, స్తోత్రం, కుమారుని స్తోత్రం. కనికరించి Thank you, Jesus. నాయనవే ఆ కుమారునికి మంచి జాబ్ వచ్చి ఆమేన్, ఆమేన్. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. లైవ్ లో చూస్తున్నటువంటి ఫస్ట్ టైం చూసాం పాస్ట్ గారు అన్నోళ్ళు నోట్ చేసుకొని మీరు మాతో మాట్లాడొచ్చండి. స్తోత్రం. ఇది లైవ్ కార్యక్రమమే. హల్లెలూయా. మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడొచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అమ్మా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి అమ్మా దేని గురించి చెప్పాలి మీ సమస్య అమ్మా. మా పాప అండి బాగా పాపం కోసం చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. సర్వశక్తిమంతుడా కనికరించండి. హల్లెలూయా. మీరు కుమార్తెను కనికరించండి. ప్రతి సమస్య నుంచి హల్లెలూయా, విడిపించి గొప్ప మేలు హల్లెలూయా. చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. హలో, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. భర్త తాగుడు చాలా బేవచ్చిన తాగుడు. సర్వశక్తిమంతుడా యేసయ్య కనికరించు నాయన. ఈమె భర్తను స్తోత్రం, మీరు నాయన స్తోత్రం, ముట్టండి తండ్రి. స్తోత్రం. త్రాగుడు వ్యసనం నుంచి విడిపించుమని యేసు నామములో. లైవ్ లో ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంది, దేవుడు చూపిస్తున్నాడు. చాలా కాలం నుంచి పిల్లలు లేరని. అయితే దేవుడు చెప్పాడు ఆ గర్భం తెరిచానని చెప్పమన్నాడు. చెక్ చేసుకోండి, మీరు ఫోన్ చేయండి. కన్సీవ్ అయింది పాస్టర్ గారు అని చెప్తే ఇది లోకానికి అంతటికి అనేకులకు ఈ సాక్ష్యం గొప్పగా ఉంటదండి. యేసు నామములో జరుగును గాక. కార్యక్రమం చివరిలో హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేస్తామండి. ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, హలో. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. హలో, మీ అందరి కోసం చేస్తామండి. నెంబర్స్ నోట్ చేసి హలో. పెట్టుకోండి దయచేసి. హలో వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రభువా స్తోత్రం. నేను ఈ రోజు ఫస్ట్ టైం చూస్తున్నానండి మీ ప్రోగ్రాము. అమ్మా చెప్పండి. మా కుటుంబంలో మా బాబుకి హలో చెప్పండి అమ్మా. వినపడుతుందమ్మా.
మా బాబుకి జాబ్ గురించి ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా నీకు వందనములు తండ్రి. దేవా వీరి కుమారుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా ఒక చక్కని ఉద్యోగమును దయచేయండి, తల్లిని కనికరించండి, కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ లైవ్ కార్యక్రమము ఉద్యోగాలు లేకపోయినా, వివాహాలు కాలేదా, పిల్లలు లేరా, భార్యాభర్తలు విడిపోయారా, ఆర్థిక పరిస్థితుల, కుటుంబ సమస్యల, వ్యాధుల, రోగాల, క్యాన్సరా, ఎయిడ్సా, హెచ్ఐవినా, పక్షవాతం, ఏదైనా సరే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును. యేసయ్య మనకిచ్చిన విడుదల నుంచి అందరూ విడుదల పొందుదురు గాక. ఆమేన్. హలో హల్లెలూయా. హలో హలో హల్లెలూయా. స్తోత్రం. హలో అమ్మా. వందనాలమ్మా. వందనాలమ్మా, చెప్పండి. మా ఇంట్లో మన భర్త నా యజమాని రక్షించబడాలమ్మా. పిల్లలు యజమాని రక్షించబడాలని. సర్వశక్తిమంతుడా నీకు వందనములు. ఈ తల్లిని కనికరించండి, కుటుంబాన్ని మీరు రక్షించండి తండ్రి. భర్తను రక్షించండి, కుటుంబానికి మీరు రక్షణ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ రోజే ఫస్ట్ టైం చూసేమన్న వాళ్ళు నెంబర్స్ నోట్ చేసుకొని మీరు మాతో మాట్లాడొచ్చు. ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మీరు మమ్మల్ని కలవాలనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మేము ఈస్ట్ మారేడుపల్లిలో ఉంటాం. ప్రేయర్ అవసరత ఎవరికైనా ఉంటే దయచేసి మీరు కాల్ చేసి రావచ్చండి. చెప్పండి. చెప్పండి. స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు వందనములు నాయన. ఈ కుమారుణ్ణి కనికరించి ఆ చెడు వ్యసనము నుంచి యేసు నామములో విడిపించండి తండ్రి. థాంక్యూ జీసస్. కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి నెంబర్స్ నోట్ చేసుకోండి. మీ సమస్య ఏదైనా సరే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. చాలా మంది చెప్తున్నారు ఎలా కలవాలని. అయితే అందరూ ఒకటేసారి రావడానికి వీలు పడదు కనుక కొంతమందికే మేము టైమింగ్స్ మేము ఇస్తున్నాం. ఆ టైమింగ్స్ ప్రకారం మీరు వచ్చి ప్రార్థన చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఆ తల్లిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ తీసి పెట్టుకోండి. ఎవరికి అయితే ఇంకా పిల్లలు లేరో అక్కడ చేయి పెట్టుకోండి. ఏదైనా భయంకరమైన తగ్గని రోగం ఉందా అక్కడ చేయి పెట్టుకోండి. మేము ప్రేయర్ కి ప్రేయర్ చేసిన తర్వాత అది మీరు తాగొచ్చు. ఆయిల్ కి ప్రేయర్ చేసిన తర్వాత అది అప్లై చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడా నా తండ్రి తెరవని ఇంకా అనేక గర్భాలు నాయన తెరవండి ప్రభా. ఇంకా గొడ్రాలుగా ఎంతో మంది ఉన్నారు చూపిస్తున్నావు ప్రభా నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా అనేక గర్భాలు యేసు నామములో తెరవబడును గాక. ఇంకా వివాహాలు కాని యవనస్తులను చూపిస్తున్నావు నాయన. దేవా వయసు అయిపోతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు నా తండ్రి నాయన. యేసు నామములో వారి జీవితంలో ఒక అద్భుతం చేయండి ప్రభా నా తండ్రి. చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు అని ఎంతో బాధపడుతున్నారు ప్రభా. మంచి గవర్నమెంట్ జాబ్స్ యేసు నామములో కలుగును గాక. ఒక తల్లి తన కుమారుడు విదేశాలకు వెళ్ళాలి, వీసా రావాలని తన ప్రార్థన ఇప్పుడు ఏకీభవిస్తుంది. దేవుడు చెప్తున్నాడు నీ కుమారుడికి యేసు నామములో వీసా వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా 10 ఏళ్ల నుంచి ఇంకా పిల్లలు లేక కన్నీరు గారుస్తున్నావు సహోదరి. దేవుడు నీ యొక్క గర్భం తెరిచానని చెప్పమంటున్నాడు. అదే విధంగా చాలా కాలం నుంచి మీకు వివాహం కాక ఎంతో బాధపడుతున్నావు. దేవుడు చెప్తున్నాడు ఇస్సాకు లాంటి భర్తను నేను నీకు ఇస్తానని చెప్పమంటున్నాడు. యేసు నామములో అది రిసీవ్ చేసుకొందు గాక. హల్లెలూయా. దేవుడా నా తండ్రి ఆ నీళ్ళను ఒక్కసారి తాకండి ప్రభా. ఆ నూనెను ఒక్కసారి తాకండి నాయన. దేవుడా గడ్డలు యేసు నామములో కరిగిపోవును గాక. కణుతులు కరిగిపోవును గాక. యూట్రస్ లో ఉన్న నీటి బుడగలు తొలగిపోవును గాక. ఏదైనా వీక్ అయిపోయినటువంటి గుండెను బాగు చేయండి ప్రభా. పాడైపోయిన లివర్ ను బాగు చేయండి నా తండ్రి. దేవుడా నా తండ్రి ఉద్యోగాలు లేకుండా కూర్చొని ఉన్నారు ప్రభా. మంచి జాబ్స్ ఇవ్వండి నా తండ్రి. దేవుడా ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరూ పాస్ అయిపోవాలి ప్రభా. ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే ఈ రోజే కొత్తగా చూస్తున్న కుటుంబాలని యేసు నామములో వాళ్ళ జీవితంలో ప్రవచనం నెరవేర్చబడును గాక నా తండ్రి. దేవుడా ఇప్పుడు చెప్పబడిన వాక్యాన్ని ఎవరెవరైతే విన్నారో వారి జీవితంలో మేలు చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ గుడ్ ఫ్రైడే శుభాలు ప్రతి కుటుంబానికి యేసు నామములో వచ్చును
గాక నా తండ్రి. ప్రతి కుటుంబం నా తండ్రి మీ యొక్క నా తండ్రి నేను రక్తము ఆ కుటుంబాల మీద వారి మీద ప్రోక్షించబడును గాక. మీరే నా తండ్రి కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం మిస్ అయిన వాళ్ళు ప్రాఫిట్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ఉందండి, సబ్స్క్రైబ్ చేయండి, వాక్యం వినండి, దేవుని దీవెనలు పొందుకోండి. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటలకు, శుక్రవారం 9 గంటలకు వస్తుంది. వీక్షించండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. మరి ఇప్పుడు నంబర్ మిస్, ఇప్పుడు మాట్లాడలేకపోయామండి 10 నిమిషాల్లో, మరి తర్వాత కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. నంబర్ నోట్ చేసి పెట్టుకోండి. మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయండి. లైవ్ లోనే చేయాలా, బయట మాట్లాడరేమో అనుకుంటున్నారు. అలా కాదండి, మీరు పర్సనల్ గా వచ్చి మాతో కలిసి మీ సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకోవచ్చు. వివాహాలు కావట్లేదా, పిల్లలు లేరా, లేకపోతే చదువుల్లో వెనకబడిపోయారా, ఉద్యోగాలు లేవా, వ్యాపారాల్లో నష్టం అయిపోయినాయా, లేకపోతే కుటుంబంలో గొడవల, భార్యాభర్తలు విడిపోయారా, పిల్లలు దూరం అయిపోయారా, ఏదైనా సరే నా యేసయ్య ప్రతి సమస్య నుంచి విడిపించి పరిష్కారం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.